తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ తో బాధపడుతున్న 50 ఏళ్ల రోగికి విశాఖ కేర్ హాస్పిటల్లో సర్జన్లు రోబోటిక్ సహాయంతో మొత్తం మోకాలి మార్పిడిని విజయవంతం చేశారు. ఆర్లోలోని కేర్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో హాస్పిటల్స్ లోని ఆర్థోపెడిక్, రోబోటిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవిచంద్ర వట్టివల్లి మాట్లాడుతూ, రోగి గతంలో ఎడమ తొడ ఎముకలో పగులుకు గురయ్యాయని, సర్జరీ చేసిన కాలు వంకరగా వచ్చిందని, తర్వాత అది తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ కు దారితీస్తుందన్నారు. అసమానమైన ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని అందించే వెలిస్ రోబోటిక్ సిస్టమ్ విధానంలో ఇంప్లాంట్ ను తొలగించకుండా ఒకే శస్త్రచికిత్స విధానంలో వైకల్యం, ఆర్థరైటిస్ రెండింటిని పరిష్కరించినట్టు వివరించారు. రోగికి తక్షణ నొప్పి ఉపశమనాన్ని అందించడంతో పాటు త్వరగా కోలుకుంటారన్నారు. రోబోటిక్ టెక్నాలజీ సాయం ఉపయోగించడం ద్వారా విజయాన్ని సాధించినట్టు తెలిపారు. ఎప్పుడు వస్తుందంటే మనం ఓకే 2 సెంటీమీటర్స్ కట్ చేస్తున్నానని అందాజుగా అనుకోవడం వేరు, మనం డిజిటల్గా అది మార్క్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడం, మొత్తం వచ్చిందా లేదా అని. అది వచ్చేకి మనం పర్మనెంట్ ఇంప్లాంట్ వేస్తాం అన్నమాట. సో సర్జరీ ముందు, సర్జరీ అయిపోయి ట్రయల్ ప్రాసెస్ పెట్టుకుని కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం మనం చేసినది ప్లాన్ వచ్చిందా లేదా అని. సో ఈ డేటా మేము పేషెంట్స్కి ఇస్తాం. సో మీ పేషెంట్ అలాగా చేయగలుగుతారు. సో నొప్పి ఉంటే అలాగా మూవ్ చేయలేరు కదా. లాస్ట్ మంత్ మేము ఒక రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసామండి. గత 9 monthsగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వెల్లిస్ రోబోటిక్ సిస్టమ్ తోటి రెగ్యులర్గా చేస్తున్నాం. కానీ ఒక అరుదైన సర్జరీ చేసాం. దాని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తామండి. సో ఈ పేషెంట్కి ఇది వరకు తొడ ఎముక విరిగి దానికి ఆపరేషన్ అయింది. తొడ ఎముకకి ఆపరేషన్ అవ్వడం వల్ల అతుక్కునే క్రమంలో ఎముక కొంచెం వంకరగా అతుక్కుంది. ఆ ఎముక వంకరగా అతుక్కోవడం, దాంతోపాటు ఆవిడకి మోకాలు అరుగుదల కూడా రావడం, ఈ రెండు జరిగాయి. సో మామూలుగా ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మోకాళ్ళు తొడ ఎముక ఎక్కడైతే వంకరగా అతుక్కుందో ఆ వంకరగా అతుక్కున్న ఎముకని తిన్నంగా చేయాలి. తిన్నంగా చేశాక ఆ ఎముక అతుక్కోవడానికి సుమారుగా 12 నెలల నుంచి 18 నెలలు వ్యవధి పడుతుంది. ఆ 18 నెలలు అయ్యాక మనం ఆ ఎముక అతుక్కోవడానికి వాడే ప్లేట్ కానీ రాడ్ కానీ తీసి మరొక 6 నెలలు ఆగి ఆ తర్వాత మోకాలు అరుగుదలని అడ్రస్ చేయడానికి రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా చేయాల్సి వస్తే మనం చేయాల్సిన క్రమం ఇది. సో యావరేజ్గా 3 ఆపరేషన్లు పడతాయన్నమాట. బట్ మన దగ్గర ఇప్పుడు ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల ఇవన్నీ కలిపి ఒకే సర్జరీలో చేయగలిగాం. ఆవిడ కాలుకున్న వంకర్ని కరెక్ట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఆవిడకి ఉన్న అరుగుదలని కూడా రీప్లేస్మెంట్ ద్వారా అడ్రస్ చేయగలిగాం. సో 3 సర్జరీలు ఒక 2 years స్పాన్లో జరిగేదంతా మనం ఒకే సింగిల్ సర్జరీలో చేయడానికి మనకి వీలు పడింది. సో ఈ వెల్లిస్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మొత్తం ఆవిడకి ఒక 2 years టైం సేవ్ చేసాం, 3 సర్జరీల ఇబ్బంది తగ్గించాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ సునాయాసంగా త్వరగా రికవర్ అవ్వడానికి ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల మనం హెల్ప్ చేయగలిగాం. సో మాకు తెలిసి ఇది ప్రాబబ్లీ ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చేయడం. అది మీ అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి. వైజాగ్లోనే కాదు సార్, అసలు ఓవరాల్ రోబోటిక్స్ చాలా కాలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా రోబోటిక్స్ ఇప్పుడు 2020లోనూ ఐఫోన్ ఉండేది, 2024లోనూ ఐఫోన్ ఉంది. 2020 ఐఫోన్ కన్నా 2024 ఐఫోన్ మచ్ అడ్వాన్స్డ్, సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ. సో టెక్నాలజీ డెవలప్ అవుతూ రావడం వల్ల 2020 నేను వాడుతున్నది పాత ఐఫోనే సార్, అది బాగుంది. కానీ కొత్త ఐఫోన్ మచ్ ఫాస్టర్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఆర్ మచ్ బెటర్. అలాగే మేము వాడుతున్న రోబోకి కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండడం వల్ల ఇదివరకు చేయలేకపోయిన కేసులు మేము ఇప్పుడు చేయగలుగుతున్నాం. రోబోటిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇది వరకు మామూలు కన్వెన్షనల్ సర్జరీ చేయించుకున్నాక ఒక 3 to 4 weeks 5 weeks దాకా ఫిజియోథెరపీ అవి అవసరం అవుతాయి. ఈ రోబోటిక్ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఆ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఫిజియోథెరపీ అవసరం లేదు అని అనట్లేదు. ఫిజియోథెరపీ చేసేటప్పుడు నొప్పి ఉండదు, సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది.
సో ఇది వరకు 4 వారాల నుంచి 6 వారాలు పట్టేది ఇప్పుడు 2 వారాల నుంచి 3 వారాలు పడుతుంది. సో జనరల్గా అందరు పిల్లలు వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో అమెరికాలోనో ఉంటారు. వాళ్ళు వచ్చి 4-5 వారాలు 6 వారాలు వీళ్ళతో ఉండాలంటే కష్టం కాబట్టి సో వీటి వల్ల రికవరీ ఫాస్ట్గా ఉండడం వల్ల అది మెయిన్ అడ్వాంటేజ్. ఈ ఎక్స్ట్రా డబ్బులు ఎక్స్పెండిచర్ ఎందుకు అంటే టైం కొనుక్కోవడం కోసం. కన్వెన్షనల్ సర్జరీ కన్నా ఇది ఒక 10-15% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఆ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు అంటే దానికి వాడే డిస్పోజబుల్ బ్లేడ్స్ వీటి కోసం. ఆ కాస్ట్ మనం వాళ్ళ చేత ఎక్స్ట్రా ఖర్చు పెట్టిస్తున్నది ఆర్ వి రైట్ ఇన్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ ఫైనల్గా జనాలే నిర్ణయిస్తారండి. మనం ఒక ఖరీదైన వస్తువు ఏదో అమ్మాం కదా అని చెప్పి జనాలు కొనుక్కోరు. మహా అయితే ఒకసారి కొంటారు, రెండోసారి కొనుక్కుంటారు, ఒక సంవత్సరం పాటు కొనుక్కోరు. ఎందుకంటే నిజంగా దానివల్ల ఉపయోగం ఉంది అంటేనే జనాలు ఆ ఎక్స్ట్రా స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఒక చాలా ఖరీదైన కాఫీ బ్రాండ్ ఇండియాకి వచ్చింది, ఒక సంవత్సరంలో వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే కాఫీ 150 రూపాయల కాఫీ 500 రూపాయలకి అమ్ముతున్నారు అంటే మొదటిసారి తాగుతారు, రెండోసారి తాగుతారు, కానీ లగ్జరీ కోసం అందులో వాల్యూ లేకపోతే జనాలు స్పెండ్ చేయరు. అలాగే ఏ టెక్నాలజీ అయినా అంతే. మన దగ్గర టెక్నాలజీ ఉంది కదా అని మనం ఎక్కువ ఛార్జ్ చేస్తామంటే జనాలు స్పెండ్ చేయరు. రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ 1 year వీఆర్ కంటిన్యూయింగ్ డూయింగ్ దీస్ సర్జరీస్. మేము ఆల్మోస్ట్ 150 సర్జరీస్ చేసాం ఇప్పటికీ. అండ్ బికాస్ వీ హ్యావ్ ప్రతి పేషెంట్ ఇంకొక పేషెంట్ మాకు పంపిస్తారు. ఎందుకంటే జనరల్గా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోకపోవడానికి కారణం భయం. వాళ్ళు ఇది వరకు వాళ్ళ చుట్టాలు ఎవరో సర్జరీ చేయించుకుంటారు. వాళ్ళు సర్జరీ తర్వాత పడిన ఆ నొప్పి, ఆందోళన అవన్నీ చూసి చాలామంది సర్జరీ పోస్ట్పోన్ చేయించుకుంటారు. చాలామందికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి, లేకపోతే ఏవో వాళ్ళ పిల్లల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్లో కవర్ అయి ఉన్నా చేయించుకోకపోవడానికి కారణం సర్జరీ తర్వాత ఉండే పెయిన్. ఇప్పుడు మా పేషెంట్స్ ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు. వాళ్ళని చూడడానికి వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళే మోటివేట్ అయ్యి వస్తున్నారు మా దగ్గరికి. సో ఎందుకు దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్.